గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ ప్రియురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. దుగ్గిరాల పాతలాకుల వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటనపై దుగ్గిరాల మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. మృతురాలు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజుల మాండ్యం ప్రాంతానికి చెందిన మీనాటి మేనకగా గుర్తించినట్లు తెలిపారు. ఆమెకు వేళ్లవాడు గ్రామానికి చెందిన వల్లభాపురం చిరంజీవితో గతంలో సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తగా పెద్దల సమక్షంలో పరిహారం చెల్లింపుల ఒప్పందం జరిగినట్లు వెల్లడించారు. అన్నోన్ డెడ్ బాడీ చాలా డీకంపోజ్డ్ స్టేట్లో దొరికితే అది ఒక ఫీమేల్ డెడ్ బాడీ. దాని మీద 194 BNSS కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే హార్డ్ బోన్ ఫ్రాక్చర్, అంటే గొంతు ప్రెస్ చేసి థ్రోటల్ చేసి చంపినారు. అదేవిధంగా హెడ్ మీద ఒక ఇంజరీ గుర్తించడం జరిగింది. సో దాని మీద ఈ కేసును మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. సో దీంట్లో ఈ గాజులమన్యం పోలీస్ స్టేషన్ తిరుపతి డిస్ట్రిక్ట్లో ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు సంబంధించి డెడ్ బాడీ ఇది గుర్తించడం జరిగింది. సో అన్ని రకాల మిస్సింగ్ కేసెస్ వెరిఫై చేస్తే ఆ గాజులమండ్యం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసుతో దానికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని మ్యాచెస్ ఉన్నాయి. దాన్ని గుర్తించి ఈ చనిపోయిన ఆమె మేనటి మేనక అని, ఆమె 40 years, రెసిడెంట్ ఆఫ్ పద్మనగర్ రేణిగుంట మండల్ తిరుపతి డిస్ట్రిక్ట్, అది గుర్తించడం జరిగింది. దాని తర్వాత దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈమెను చంపింది ఈమెకి ఉన్న 3 సంవత్సరాల నుంచి ఈమెకి ఉన్న లవర్ చంపడం జరిగిందని దాన్ని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వల్లభాపురం చిరంజీవి, నేటివ్ ఆఫ్ వెల్లబాడు విలేజ్, వేమూరు మండలం, బాపట్ల డిస్ట్రిక్ట్. ఇతను రేణిగుంటలో ఇంతకుముందు ఉద్యోగానికి వెళ్ళాడు. అక్కడ ఈమెతో పరిచయం అయి 3 సంవత్సరాల నుంచి ఈమెతో రిలేషన్లో ఉన్నాడు. 2 months బ్యాక్ ఇతను ఆమె దగ్గర నుంచి ఇక్కడికి వేమూరుకి రావడం జరిగింది, వెల్లబాడుకి రావడం జరిగింది. వేరే ఒక అమ్మాయితో ఇతను పెళ్ళి చేయడం జరిగింది. పెళ్ళి చేసినాక చనిపోయిన ఆమె ఇంకా నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళాలని మళ్ళా ఇతనిని ఇన్సిస్ట్ చేసేది. సో దాని మీద వీళ్ళ ఇద్దరి మధ్య ఒక సెటిల్మెంట్ కూడా చేయడం జరిగింది. వెల్లబాడు విలేజ్లో పెద్దలు ఒక సెటిల్మెంట్ చేయడం జరిగింది. 5 lakh rupees ఈమెకి ఇచ్చినట్టు, ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వాలని, ఆమె ఇతనికి ఉన్న ఫోటోలు అన్నీ డిలీట్ చేయాలని, ఈమె మళ్ళా ఇతని జోలికి రాకుండా చేయాలని వాళ్ళు సెటిల్మెంట్ కూడా రాయడం జరిగింది.